హస్తము, మరలా ఆయన హస్తము పారుపో మహాఘట సర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యముల్లో సులభం. అంటే ఈ సృష్టిని చేయడానికి తన ఊపిరి నిదిలాడు. ఊపిరి అనగానే ఇక్కడ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సృష్టికి ఏం తెచ్చాడట? అందాన్ని తెచ్చాడట. వాడికి బయలు చదువుతాడు ఒకసారి. ఆయన ఆత్మ, ఇక్కడ ఊపిరి అని చదువుతున్నాం, వాడికి భాషలు ఏముంది? ఆయన ఆత్మ వలన చెప్పండి ఆకాశము అందముగా అవుతుందంటే, ఇప్పుడు ఈ స్పేస్ ఇంత అందంగా కనబడుతుందంటే ఈ వర్క్ అంతా ఎవరిది చెప్పండి? పరిశుద్ధాత్ముడిది. అంటే భూమి ఎలా ఉండాలి, సూర్యుడు ఎలా ఉండాలి, గ్రహాలు ఎలా ఉండాలి, నక్షత్రాలు ఎలా ఉండాలి, విశ్వం అంచులు ఇవి, చక్రం ఇది, టైం ఇది, డార్క్ మ్యాటర్, దృశ్యంగా కనబడుతుంది, అదృశ్యంగా కనబడుతుంది, విజిబుల్ ఇన్విజిబుల్, ఈ టైమ్లెస్, ఇదంతా ఈ సెట్టింగ్ అంతా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు.